బొబిలి నాయన నేను రవితేజ ఇరుముడి సినిమా చూసా. ఆ సినిమాలో మెసేజ్ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఏదైనా మాట్లాడడానికి భయపెడుతూ కాకుండా వాళ్ళు చూసింది చూసినట్టు అనిపించినట్టు తల్లిదండ్రులకి చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకోగలుగుతారు, లేదంటే వాళ్ళకి ఏదైనా భరోసా ఇవ్వగలుగుతారు అనేది దాని మెసేజ్. దాని గురించి నువ్వేమంటావా? చెప్పాలి పిల్లకాయలు తల్లిదండ్రులు చెప్తే మనం దాన్ని మంచి చెడ్డ మనం ఆలోచించి పరిష్కారం చేసుకోవాలి. చెప్పకపోతే వాళ్ళ బాధ ఎట్లా తెలుస్తాం మనకి. పిల్లకాయలు తల్లిదండ్రులు చెప్పాలా. పిల్లకాయలు మెత్తంగా ఉన్నప్పుడు తల్లిదండ్రి అడగాల. అమ్మాయినైతే ఏందమ్మా ఎలాగమ్మ మెత్తంగా ఉండవని, అబ్బాయి అయితే ఏందిరా మెత్తంగా ఉండవని అడగాల. అడిగితేనే సమస్య తెలుస్తుంది. వాళ్ళు 1-4 సార్లు గమ్ముగా ఉన్నా 5వసారి 6వసారి చెప్తారు. కొన్నిసార్లు ఏదైనా తప్పు జరిగిపోయింది అనుకుందాం, లేదంటే ఏదైనా చెప్పాలనుకున్నా కూడా తల్లిదండ్రులు మరీ స్ట్రిక్ట్, వాళ్ళు మనల్ని ఏమన్నా అంటారేమోనని పిల్లలు చెప్పరు. కొన్నిసార్లు తప్పు చేశాను, ఆ చేసిన తప్పుని తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఏమన్నా అంటారేమోనని చెప్పేసి వాళ్ళ దగ్గర దాపెట్టి ఏం చెప్పకుండా ఉంటారు. దానికి ఏం చెప్తావా? దాచిపెట్టడం తప్పు, తల్లిదండ్రులకు చెప్పాలా. వాళ్ళే సమస్య పరిష్కారం చేస్తారు. పిల్లకాయలు తప్పు ఒప్పులైనా వాళ్ళు చెప్పకుండా ఉండటమే తప్పు. చెప్పకుండా ఉండడం తప్పు. కానీ చెప్తే సరిగా రిసీవ్ చేసుకోకుండా పిల్లల్నే నిందించి మళ్ళీ పిల్లల్ని ఏదో ఒకటి నువ్వు అంతే, నువ్వు ఎప్పుడు మంచి పని చేసావు నీ జీవితంలో అని దెప్పుతారు కదా తల్లిదండ్రులు. వాళ్ళకేం చెప్తావా? 175 మంది వింటారు తల్లిదండ్రి. ఎవరో 25 మంది ఉంటారు. అంటే మాది ఇగో కావాలా, మా పెంపకమే కావాలా, మేమే కావాలి. 175 మంది బిడ్డలతో బాగుంటారు. ఆ మిగతా 25 మందికి ఏం చెప్తావా? పిల్లల్ని బెదరగొట్టే తల్లిదండ్రులు వాళ్ళు కూడా మారి బిడ్డల్ని రాగానే మంచి చెడ్డ అడుక్కుంటే అన్ని బాగానే ఉంటాయి. పిల్లకాయలు బాగుంటారు, మనము బాగుంటాం. కాబట్టి తల్లిదండ్రులకి పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో దాపరికాలు ఉండకూడదు అసలు. అండ్ తల్లిదండ్రులు పిల్లలకి సందర్భానికి తగ్గట్టు తండ్రి దాచిపెట్టకూడదు, పిల్లలకి బిడ్డలు దాచిపెట్టకూడదు సమస్య అనేది. ఇంకా తల్లిదండ్రులు పిల్లలతోటి కొద్దిగా ఫ్రెండ్లీగా ఉంటే చెప్పే అవకాశం ఉందంటావా? ఉండాలి, తప్పేముంది. తల్లిదండ్రులు బిడ్డలు ఫ్రెండ్లీగానే ఉండాలంటావా? అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ స్ట్రిక్ట్ ఉండొద్దు అంటావు? ఉండకూడదు, ఉండాల్సిన అవసరం మన పిల్లలు. సరే అయితే అందరికి లవ్ యూ చెప్పు. తల్లిదండ్రులకి పిల్లలకి లవ్ యూ.